guys, welcome to the Teja Duo. మహాబలేశ్వర్ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఇంకోటి భానుతేజ అయితే రాలేడు, వానికి ఇంటర్వ్యూ సంథింగ్ జాబ్ పర్పస్ పని ఉంది. సో మోషన్ సెట్ అంటారు వాళ్ళు. ఎవరెవరు ట్రిప్ ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను మా ఇద్దరు బ్రోస్ అయితే వెళ్తున్నాము. యో వీళ్ళే మా బ్రోస్. ఇంట్రడ్యూస్ చేస్తా ముందు ఎక్కడన్నా అయినప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తా. ఎప్పుడైతే మహాబలేశ్వర్ వెళ్తున్నాం రోడ్ మీద పోతుంటే ఒక పక్షి వచ్చింది. పక్షి దమ్ము మనం గుద్దుకున్నది కార్కి వచ్చేది ఉన్నదో పీకిందో అర్థమైతలేదు పాపం. అది బురదనే అది బతుకుంటే చాలు పక్షి. మీకు పరిచయం చేయలేదు కదా ఇప్పటి వరకు. ఇగో ఎంత 200 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. కూతున్నాం ఇంకా మెల్లగా. మా అన్న దాంట్లో తిన్నాడు 250 రూపాయల చాక్లెట్ బిస్కెట్ తీసుకున్నాడు. నిఖిల్ గారు 29 నిమిషాలు తిన్నాడు. అందరూ 200 రూపాయలు వాందే చాక్లెట్లు. ఆ చాక్లెట్లు ఏమన్నా ఇక్కడ చూపెట్టు ఒకసారి. కవర్ చూపెట్టు. కవర్ ఏడు తలిగేసాడు కవర్. ఇవన్నీ ఇవే ఒక్కరోజు కాదు, 2-3 రోజులకు అయితే సరుకు నాకు. కానీ ఈరోజు ఒక్క రోజులో అయిపోతుంది ఇట్లా. ఆల్మోస్ట్ అలా 250-260 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఇంకొక 250 కిలోమీటర్స్ ఉంది మహాబలేశ్వర్ ఇక్కడికి. సెకండ్ ఫ్యూయల్ బ్రేక్ దగ్గర అయితే ఆయనం. హాఫ్ ట్యాంక్ ఉంది, బట్ ఏంటంటే నెక్స్ట్ ఘాట్ వస్తుంది కదా అని చెప్పేసి ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నాం. ఎందుకని చెప్పేసి ఇంకొక 80 కిలోమీటర్స్ ఉంది మహాబలేశ్వర్కి. ఇప్పుడు ఇంకా 2 ఘాట్స్ ఉన్నాయంట 80 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. చూద్దాం 2 hours పడుతుందంట. వెళ్ళిపోయి ఈరోజు బ్లాగ్స్ లాస్ట్. హాయ్ గైస్, ఇప్పుడే ఏమంటారు మహాబలేశ్వర్కి ఒక 6-8 కిలోమీటర్స్ ముందు అయితే అయినాం. అంటే ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వచ్చినండే, తెలిసిన రూమ్ అంటే కాంటాక్ట్ ఇచ్చారు వాళ్ళు. మార్నింగ్ ఫ్రమ్ మహాబలేశ్వర్. టైం వచ్చేసి 8 AM అవుతుంది. లొకేషన్ చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ స్టేకేషన్ ఇది, చాలా బాగుంది. అసలు నైట్ అర్థం కాలేదు చీకట్లో, కానీ స్టే అయితే చాలా బాగుంది. ఇదంతా ప్రైవేట్ ప్రాపర్టీ. రికార్డ్ చేస్తారు ఇక్కడ. ఈ కార్లో ఉన్న టింట్కి మొత్తం చీకట్లు అన్నట్టే ఉన్నది. అది ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకుంటుందన్న. నిజంగా బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఈ పహాడీ ఏరియాలకు వస్తే ఆటోమేటిక్ బెస్ట్. అమ్మాడు ఎట్లా జుమ్మని వచ్చినాడు. చెక్అవుట్ చెప్పేసి వచ్చినాం మనకి. రూమ్ అయితే చెక్అవుట్ చేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికే వెళ్తున్నాము. నిన్న రాత్రి డిన్నర్ చేసిన దాంట్లో అదే మల్బరీ సూపర్ ఉండే ఫుడ్. దానిలోనే డిన్నర్ చేయడానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఆప్షన్ ఇదే మంది. ఇదే అన్న మల్బరీ, ఇదే. చాయ్ కాఫీ. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్ అయితే 470. బిల్ అయితే 470. ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇట్లా టూరిస్ట్ ప్లేసెస్. మెయిన్లీ మేము సౌత్ ఇండియన్ అంటే ఏమన్నా నార్త్ ఇండియన్ ట్రై చేసేయడం. మేము ఇద్దరం సౌత్ ఇండియన్కి స్టిక్ అయిపోయినాం. నార్త్ ఇండియన్ మొత్తం కాదా, మిసల్ పావులు అవి ఇవి. బట్ మేదు కూడా సూపర్ అల్టిమేట్. ఇప్పుడు వస్తే ట్రై చేయొచ్చు ఈ రెస్టారెంట్. మహాబలేశ్వర్ రాకముందే ఉంటుంది, మెట్టుగడ్లో ఉంటుంది. నోడిద్దాం రైట్ అన్న. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడ వెళ్తున్నాం? కేట్స్ పాయింట్ వెళ్తున్నాం. ఫస్ట్ కేట్స్ పాయింట్ తర్వాత ఎలిఫెంట్ స్టోన్ పాయింట్. అదేనా?
ఎల్ఫిన్స్టోన్ పాయింట్. అక్కడ నుంచి టెంపుల్ వెళ్తున్నాము. టెంపుల్ దారిలోనే ఒక 5-6 వ్యూ పాయింట్స్ ఉన్నాయంట, అవి చూసుకుందాము. దాని తర్వాత నెక్స్ట్ ఏంటనే చూద్దాం. 40 ఓకే 20 అదైతే ఇప్పుడైతే ఫస్ట్ అయితే గేట్స్ పాయింట్కి వెళ్తున్నాం. అన్నీ అంటే మాక్సిమం వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇలా టింటేసుడికి అసలు ఏం కనబడతలేదు, ఇలా క్లారిటీ కూడా వస్తలేదు డే టైం అసలు. ఇప్పుడు వస్తుంది. చలో లెట్స్ గో టు గేట్స్ పాయింట్. అన్న లొకేషన్ పెట్టినా గేట్స్ పాయింట్. Continue on Bose, Mahabaleshwar Road for 2 kilometers. లొకేషన్లో అయితే ఏం కనబడతలేవు. ఈ దరిద్రానికి మొత్తం మంచి వచ్చి గేట్స్ పాయింట్. ఒకసారి లొకేషన్ చూడండి ఎట్లుందో, ఫుల్ ఆఫ్ ఫాగ్, ఏం కనబడతలేదు. గేట్స్ పాయింట్ ఇంకో 300 మీటర్స్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందని కార్ ఇక్కడ పెట్టుకొని వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇంకా 300 మీటర్స్. నాకు తెలిసి వ్యూ పాయింట్ కూడా ఏమి ఉండకపోవచ్చు, మొత్తం మంచిగా ఉంది. Full of fog, nothing visible. అనిపిస్తలేదు, మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఎలిఫెంట్ సెట్ వ్యూ పాయింట్ అంట. చిన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా ఫాగ్ పెరుగుతుందన్న, ఇంకా నడతలేదు. మొత్తం మంచి తప్ప ఏం లేదు అసలు. వ్యూ పాయింట్స్ మొత్తం మంచి పాయింట్స్. ఫెయిల్ బాగా ఇప్పుడే గుర్రం ఎక్కాను లేచింది. అది టోటల్ వీడియోలో క్లిప్స్ వేసా దేకో 300 తీసుకున్నాడు గుర్రంతో ఫోటోషూట్కి. ఇట్లా గుర్రం ఫోటోషూట్ తీసుకో. స్ట్రాబెర్రీ గార్డెన్స్కి వచ్చాము ఇప్పుడే. వర్షం పడుతుంది ఫుల్ ఇన్ ద సెన్స్ అదే తుపురు పడుతూనే ఉన్నది. స్ట్రాబెర్రీ గార్డెన్ అండ్ స్నాక్స్ మొత్తం స్ట్రాబెర్రీస్, మల్బెర్రీస్, ఇంకేం పడుతున్నాయి అన్న. ఇగో మనం పోయింది ఇప్పుడు ఇగో గేట్స్ పాయింట్కి పోయినాం మనం. ఆడ అసలు వానికి ఏం కనిపించలేదు. అది ఎలిఫెంట్ హెడ్ కూడా చూసినా కానీ మొత్తం ఫాగ్, ఏం కనబడలేదు. అంత స్ట్రాబెర్రీస్. ఇది యాక్చువల్లీ గార్డెన్ కాదు, గార్డెన్ పేరుతో జ్యూస్ సెంటర్ పెట్టారు ఇక్కడ. జ్యూస్లో స్ట్రాబెర్రీ జ్యూస్, మల్బెర్రీ జ్యూస్ దానం 480 రూపీస్ బిల్ అయింది. స్ట్రాబెర్రీస్ అయితే ఇప్పుడు సీజన్ కాదంట అన్న. స్ట్రాబెర్రీ సీజన్ ఎప్పుడు చెప్పినా? నవంబర్లో స్టార్ట్ అవుతుందంట స్ట్రాబెర్రీస్. నవంబర్ టు మే వరకు ఉంటాయంట స్ట్రాబెర్రీస్. ఇప్పుడు వ్యూ పాయింట్ కూడా చూడడానికి ఏం లేదు, మొత్తం ఫాగ్ ఉంది ఆల్మోస్ట్. సో టెంపుల్ చూసుకుందాం. టెంపుల్ చూసుకొని ఆ తర్వాత ఏంటనేది ఆలోచిస్తాం. ఫస్ట్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళిపోయాం. మహాబలేశ్వర్ ఒక 800 మీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్. టెంపుల్కి 800 మీటర్స్ నుంచి ఫుల్ జామ్ ఉంది. ఎంతసేపు పడుతుంది మాకు క్లియర్ కానీ. ఇప్పట్లో అయితే కొన్నాము 100 రూపాయలకి ఒకటి. వర్షం అయితే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది మొత్తం. ఇట్రానా ఇగో. హాయ్ గైస్. హాయ్ హౌస్ ద రేంజ్, హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ మహాబలేశ్వర్? అది రేపు అడుగుతా. ఇగో ఇట్లా ఇంటర్ చూడరు దొంగలు లెక్క నాకు ఇవ్వకుండా. ఇక డిస్టిక్ ఇచ్చినట్టు ఇస్తాను లాస్ట్ పొద్దు నాకు. తిన్నా ఆల్రెడీ వద్దు, కొంచెం ఎక్కువ అవుతుంది. ఇక ఫోన్ ఖరాబ్ అయిపోతుంది. టాటా. కొంచెం మందిలో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాం. మహాబలేశ్వర్ మందిరం అయితే దర్శనం అయిపోయింది. ఇప్పుడు అతిబలేశ్వర దర్శనానికి వెళ్తున్నాము.
పంచగంగా అంటారు అందుకే దీన్ని. ఫోటోగ్రఫీ అయితే వీడియోగ్రఫీ అయితే వెళ్ళలేదు, బట్ మేము తీసినాం. చూడండి ఒకసారి క్లిప్స్ ఆల్రెడీ వేసి ఉంటాం. ఆల్రెడీ స్ట్రీట్ ఫుడ్ అయితే తీసుకుంటున్నాం, వడాపావ్ అండ్ పావ్ బజ్జీ. ఇదైతే కృష్ణా రివర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, కానీ మొత్తం ఫాస్ట్గా నిండిపోయింది, ఏం కనిపిస్తలేదు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే కృష్ణా నది స్టార్టింగ్ పాయింట్. ఇంతకుముందు చూసిందేమో పంచగంగా నది, ఇది ఓన్లీ కృష్ణా నది. ఇది కృష్ణా నది స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఈ నంది లోపల నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఇక్కడ నుంచే కృష్ణా నది మొత్తం స్టేట్స్కి డివైడ్ అయ్యేది. ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కృష్ణా నది. దర్శనం చేసుకొని పుణే వెళ్తున్నాం. ఆన్ ది వేలా ఘాట్లో ఉన్నాము. ఒకసారి లొకేషన్ చూడండి. తీసుకున్నాం. మహాబలేశ్వర్ టు భీమశంకర్ స్టార్ట్ అయిపోయినాం కదా, సో పూణేలో అయినాం ఎందుకు రిస్క్ అని చెప్పేసి. ఇప్పుడైతే భీమశంకర్ వెళ్తున్నాం. భీమశంకర్కి ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది. ఏం చూస్తున్నా నాయన, లొకేషన్ చూడండి, మ్యాడ్. ఫస్ట్ వాటర్ క్రాసింగ్ ఇన్ భీమశంకర్. పీక్ మహారాష్ట్ర, పీక్ మాన్సూన్, పీక్ వ్యూస్. ఒక్కొక్క లొకేషను అంటే ఒక్కొక్క రేంజ్లో ఉంది. ఒక్కసారి ఈ రోడ్డు చూడండి. ఇక్కడ కొడుతుంది వర్షం. అప్డేట్ ఏంటంటే ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది. ఏం జరుగుతలేవు వెహికల్స్. అప్పటి నుంచి 1.5 కిలోమీటర్స్ వచ్చినాం అంతే. ఈరోజు దర్శనం అవుతుందా కాదా కూడా ఏం అర్థమవుతలేదు. ఓం నమ శివాయ అంతే. ఇక అమ్మా వీకెండ్స్లో రష్ ఉంటుంది అంటే ఫోన్లలో ఇన్స్టాగ్రామ్ డీలర్లో చూసుడు, కానీ ఎక్స్పీరియన్స్ చేసాడు ఇదే ఫస్ట్ టైం. ఇంకెంతసేపు పడుతుండొచ్చు అన్న? ఇంకో గంట ఈజీగా పడుతుంది. ట్రాఫిక్ కాదు మొత్తం చిన్న రోడ్లో వచ్చేటికి పోయి ఒకటే దాంట్లో సర్కిల్లో జామ్ అవుతుంది. దీని అమ్మా జీవితం. ఇంతసేపు ఈ గంటన్నర మేము ఈ ట్రాఫిక్ జామ్లు ఇరిపోయింది. ఎందుకు తెలుసా? రోడ్డు వల్లనో కాదు, వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల కాదు. ఆడ టోల్ గేట్ పెట్టి టోల్ గేట్ అంటే చెక్ పోస్ట్ లాగా పెట్టి 50 రూపాయలు తీసుకుంటున్నారు ఎంట్రీ ఫీ. దానికి ఆడు ఇంత జామ్ అయినాక కూడా వాడు వెళ్తలేడు. 50 రూపాయలు తీసుకొని వెళ్తున్నాడు వాడు. ఇందిరా నాయన మహారాష్ట్ర గవర్నమెంట్లో టెంపుల్స్ అన్నీ ఇంతే ఉంటాయి. నిన్న మహాబలేశ్వర్ పోయినాం కదా, ఆడాడు మనిషికి 100 రూపాయలు తీసుకున్నాడు. వాళ్ళకి బండికి 50 రూపాయలు, 350 ఆడ తీసుకున్నాడు ఆడు. మన సైడ్ అసలు దోచుకుందంటే